గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి ట్రిక్స్. ఎలా ఉన్నాను మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నా కామెంట్ చెప్పండి. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ రాస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, పక్కన ఒక గంట వస్తుంది కదా, దాన్ని కూడా కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. ఈ గివ్ అవేలో మీరు కనుక పార్టిసిపేట్ చేయనట్లయితే వెంటనే పార్టిసిపేట్ చేసి ఒక అద్భుతమైన వాచ్ని మీరు విన్నర్గా పొందొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు క్లియర్గా చదువుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా పాటించాలి. జెన్యున్గా ఆడిన వాళ్ళని మాత్రమే నేను విన్నర్స్ లాగా ఎంచుకోబోతున్నాను. అంటే జెన్యున్గా ఆడిన వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. అంటే షేర్ చేయని వాళ్ళని జస్ట్ నేను లింక్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి జస్ట్ నా వీడియో చూడాలి, లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా షేర్ చేసిన వాళ్ళ ఐడీస్ అన్ని నేను తీసుకొని మీ అందరిలో ముగ్గురిని విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాకుండా ముగ్గురిని కూడా ఫస్ట్ విన్నర్ లానే సెలెక్ట్ చేస్తాను. అద్భుతమైన వాచ్ మీకు విన్నర్ లాగా నేను ఇవ్వబోతున్నాను అనమాట. ఈ గివ్ అవే మనకు 15 డేస్కి ఒకసారి ఉంటుందన్నమాట. ఈ 15 డేస్లో మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది. ఎలాగో మీ అందరు కూడా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కాబట్టి జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు అర్థం కానట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. ఇవాళటి మన వీడియోలో అండ్ ఇవాళటి నా డే మొత్తం కూడా పిల్లలతోనే సరిపోయిందనమాట. ఏంటంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మేము మార్నింగ్ స్కూల్కి వెళ్ళి బుక్స్ అన్నీ కూడా తెచ్చేసి తర్వాత డీమార్ట్కి వెళ్ళామన్నమాట. డీమార్ట్లో పిల్లలకు సంబంధించిన కొన్ని చిన్న ప్రొడక్ట్స్ అనేది కొందామనేసి వెళ్ళాను. అండ్ వచ్చేసి పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పెన్సిల్స్, షార్ప్నర్స్, రేజర్లు అలాంటి చిన్నవన్నీ కొందామనేసి వెళ్ళామన్నమాట. ఫైనల్గా తీసుకున్నాం అండ్ ఇంటికి కూడా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను. నేనేం తీసుకున్నాను అన్నది అది కూడా షేర్ చేస్తాను. కానీ ఎక్కువగా వీడియో అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్గా రష్ ఉంది. మీరు కనుక ఎవరైనా డీమార్ట్లో కనుక షాపింగ్ చేయనట్లయితే వెంటనే షాపింగ్ చేయండి. ఫుల్ డిస్కౌంట్ ఉందండి. మాకు బిల్ వచ్చేసి 3000 పడితే మాకు దగ్గర 1500 వరకు మాకు డిస్కౌంట్ అనేది దొరికిందనమాట. సూపర్ డిస్కౌంట్ ఉందన్నమాట అక్కడ. అందుకని ఫుల్ రష్గా ఉన్నారు. ఇప్పుడు అంటే పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి షూస్ అన్నీ కూడా మనకు సూపర్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి అన్నమాట. షూస్ కేవలం 125 రూపీస్ అనుకుంటాను. 125 రూపీస్ మాత్రమే షూస్, అంటే పిల్లల స్కూల్కి సంబంధించిన షూస్ అనమాట. ఏ డీమార్ట్లోనైనా కూడా మనకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. మీలో ఎవరికైనా తెలియనట్లయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి అద్భుతమైన డిస్కౌంట్లను పొందొచ్చు. నేను వెళ్ళాను, షాపింగ్ చేసి వచ్చేసానమాట. నేను అది కూడా మీతో షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవాళటి మన వీడియోలో మీ అందరు కూడా ఎంతగానో అడుగుతున్నారు కదా, ఓపెన్ పోర్స్ గురించి చెప్పండి అక్క అనేసి. ఇలా ఓపెన్ పోర్స్ని తగ్గించుకోవడం, నేను చెప్పేది ఒకటే, ఇలా ఓపెన్ పోర్స్ని తగ్గించుకోవడం అయితే చాలా కష్టం. అంటే చాలా వరకు మనము ట్రై చేయాలి. ఇలా ట్రై చేస్తేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. జస్ట్ 1 టైం 2 టైం 3 టైమ్స్ ట్రై చేసి నాకు రిజల్ట్ అనేది రాలేదక్క అంటే నేను మాత్రం ఏం చేయలేను, అంటే ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే మన ఫేస్ పైన క్లియర్గా చెప్పాలంటే మన ఫేస్ పైన ఇలా గుంతల్లాగా వచ్చేసినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి. అండ్ తగ్గుతాయో లేదో కూడా మనకు తెలీదు. అంటే స్మాల్గా ఉన్నట్లయితే మనకు ఇలా హోమ్ రెమెడీస్ వాడడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. లేదంటే మామూలుగా పెద్ద సైజులో ఉన్న మాత్రం తగ్గడం చాలా కష్టం. అండ్ తగ్గొచ్చో లేదో కూడా మనం చెప్పలేమన్నమాట. చిన్న ఓపెన్ పోర్స్ ఉంటే మాత్రం ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈజీగా తగ్గించుకోవడానికి సింపుల్ థింగ్, మార్నింగ్ లేవగానే ఏం చేయాలి అంతేనండి. మార్నింగ్ లేవగానే ఇలా జాగ్రత్త తీసుకున్నట్లయితే మన ఓపెన్ పోర్స్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. నేను చెప్పేది ప్యాక్స్ కానివ్వండి, స్క్రబ్బులు కానివ్వండి, ఇది వాడండి అది వాడండి అని నేను చెప్పట్లేదు. మార్నింగ్ జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకోగానే ఇలా ఏదైనా టీ ఆయిల్ అనేది యూజ్ చేసినట్లయితే మీ ఓపెన్ పోర్స్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. నాకైతే ఇదైతే బాగా నచ్చిందనమాట. టీ ఆయిల్ అనేది బాగా నచ్చింది. నేను ఇది వాడేది 3rd బాటిల్ వాడుతున్నాను అనమాట. ఇది వరకు నా ముందు వీడియోలో కూడా చూపించాను మీకు హెయిర్కి అంటే హెయిర్ ప్యాక్స్లలో వాడచ్చు. అండ్ మార్నింగ్ లేవగానే రొటీన్గా మనము ఇలా ఫేస్ పైన స్ప్రే కనుక చేసుకున్నట్లయితే ఇప్పుడు నాతో అయిపోయింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. జస్ట్ నేను నార్మల్గా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోగానే ఇలా నేను
స్ప్రే అనేది రెడీ చేసుకుంటాను అనమాట. ఇలా స్ప్రే బాటిల్లో నేను నార్మల్గా మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ కానివ్వండి, లేదంటే మా ఇంట్లో గులాబీ రేకులు కనుక అందుబాటులో ఉన్నట్లయితే ఇంట్లోనే రెడీ చేసుకున్న రోజ్ వాటర్ కానివ్వండి స్ప్రే చేసుకుంటాను అనమాట. చూసారు కదా, మొత్తం కూడా రోజ్ వాటర్ అయిపోయింది నాతో. రోజ్ వాటర్ వేసేసుకున్నాను. అండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ట్రీ ఆయిల్ అనేది యూజ్ చేసినట్లయితే ఈ ట్రీ ఆయిల్ అనేది మన ఫేస్కి చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. మన పింపుల్ వల్ల వచ్చిన మచ్చలను తగ్గిస్తుంది, ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది, ట్యాన్ని నెమ్మదిగా రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ కలర్ కూడా లైట్గా గ్లాస్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మన స్కిన్ అనేది ఒక గ్లాస్ టైప్ మెరవడం అనేది స్టార్ట్ అవుతుంది. రోజ్ వాటర్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి న్యాచురల్గా గ్లోయింగ్ అనేది తెస్తుంది అనమాట. ఇలా ట్రీ ఆయిల్ మాత్రం మనం ఎంత పడితే అంత వేసుకోకూడదు. జస్ట్ 1 డ్రాప్ 2 డ్రాప్ మాత్రమే వేసుకోవాలి. ఇంత అంటే ఫుల్గా తీసుకున్నాం అనుకోండి రోజ్ వాటర్, జస్ట్ 2 డ్రాప్స్ అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది. మీలో ఎవరితోనైనా లేనట్లయితే వెంటనే తెప్పించుకోండి. ఇది ఓపెన్ పోర్స్ కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఇలా చేస్తుంటాను. నాకు కూడా ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్కువగా అంటే మరీ అంత ఎక్కువగా ఏం లేదు. ఎందుకంటే పింపుల్స్ వచ్చి పోయిన వాళ్ళకి మాత్రం ఓపెన్ పోర్స్ అనేది ఉంటాయి. దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము అవి తొందరగా తగ్గించుకునే ఛాన్స్ ఉంది. నాకు జస్ట్ లైట్గా ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఉంటాయి. నాకు ఇలా అంటే ఈ సమస్య ఉంది అని మనము ఎక్కువగా బాధపడకూడదు. జస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఓపెన్ చేయడం మాత్రం చాలా కష్టం అండి బాబాయ్. ఓపెన్ చేసుకొని మళ్ళీ వస్తాను. ఓపెన్ చేయలేదు, హోల్ చేశాను. దీనికి చాలా ఘాటుగా ఉంటుంది. ఇలా స్పూన్లో ఒక డ్రాప్ అయినా తీసుకోండి. జస్ట్ డ్రాప్ అయితే సరిపోతుంది. మనకు ఎక్కువగా తీసుకోకూడదు. ట్రీ ఆయిల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. నేను నార్మల్గా ఒక డ్రాప్ మాత్రమే తీసుకున్నాను, స్పూన్లో తీసుకున్నాను. అండ్ వచ్చేసి ఇలా ట్రీ ఆయిల్ని ఒక్క డ్రాప్ మాత్రమే వేసుకోవాలి. చూసారు కదా, రోజ్ వాటర్లో డ్రాప్ లాగా వేసుకున్నాను. ఇది మనకు ఆయిల్ టైప్ ఉంటుందన్నమాట. వేస్ట్ అవ్వకుండా నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్పూన్కి కూడా ఉండిపోతుంది కదా, అందుకని తీసుకుంది డ్రాపే కాబట్టి ఏమాత్రం వేస్ట్ కాకూడదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. జస్ట్ నార్మల్గా అంటే మనకు ఇలా పంప్ టైప్ అయితే ఏది ఇవ్వరు వాళ్ళు. జస్ట్ నార్మల్గా మీరు పిల్లలకు సీరమ్స్ వేస్తుంటారు కదా, అలా సీరమ్స్ వేసేది క్లిప్స్ లాగా వస్తాయన్నమాట. మామూలుగా డ్రాప్స్ లాగా వేయడానికి పిల్లలకు డ్రాప్స్ వేస్తుంటారు కదా మెడిసిన్, అలాంటిది ఒకటి తీసుకొని జాగ్రత్తగా మీరు ఒక డ్రాప్ కనుక తీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. అంటే డ్రాప్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది మనకు. సో ఆ డ్రాప్ తీసుకున్న తర్వాత కొంచెం వాటిని కొంచెం దూరంగా పెట్టండి, పిల్లలకు చాలా ఘాటుగా ఉంటుంది. చూసారు కదా, ఇందులో ట్రీ ఆయిల్ అనేది వేసేసాను కదా. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ అనేది షేక్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే ఇలానే చేస్తుంటాను. ఇలా చేసినట్లయితే మన ఓపెన్ పోర్స్ అనేది తొందరగా తగ్గిపోయి మన న్యాచురల్ గ్లోయిగా ఉంటుంది. మన ఫేస్ పైన కూడా మనము ఎక్కువగా క్రీమ్స్ అంటే డే క్రీమ్స్ అయితే నైట్ క్రీమ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయకుండా అవాయిడ్ చేసి ఇలా న్యాచురల్గా ఉండే వాటికి ఇంపార్టెంట్ ఇవ్వడం చాలా ముఖ్యమైన రెమెడీ అనే నేను చెప్తాను. ఎందుకంటే మీలో చాలామంది కూడా అక్క స్కిన్ వైట్నింగ్ అనేసి అడుగుతున్నారు. ఉన్నట్టుండిగా అంటే మనం పుట్టుకతో ఏ కలర్ అయితే ఉన్నామో ఉన్నట్టుండిగా మనకు కలర్ చేంజ్ అయిపోవాలంటే అస్సలు అవ్వదు. అలా నేనే కాదు, అంటే ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు. ఎందుకంటే మనం ఒక కలర్ నుండి ఇంకొక కలర్ రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ తరచూ ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే యూజ్ చేయాలి. మనము మాటికి మనం మార్చి యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదన్నమాట. రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తామో వాటిపైనే డిపెండ్ అయి ఉండాలి. ఖచ్చితంగా కలర్ చేంజ్ అనేది అవుతుంది. మనం మినిట్స్ లేదంటే 5 మినిట్స్ ఇలానే వదిలేసినట్లయితే మనకు ఆరిపోయిన తర్వాత అంటే డ్రై అయిపోయిన తర్వాత మనకు న్యాచురల్గా గ్లోయిగా కనిపిస్తుంది అనమాట. మన ఫేస్ అనేది న్యాచురల్ గ్లోయిగా కనిపిస్తుంది. మీకు కనుక ఎక్కడైతే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఇలా బాగా స్ప్రే చేసుకోండి. నాకు తెలిసి ఎక్కువగా ఇక్కడ అండ్ ముక్కు పైన అండ్ వచ్చేసి ఇక్కడ బాగా ఉంటాయండి ఓపెన్ పోర్స్ అనేది. ఇలా మీరు స్ప్రే చేసుకొని లైట్గా మీరు ఒక 2 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ ఇలానే వదిలేసినట్లయితే మనకు
మొత్తం కూడా డ్రై అయిపోతుంది. తర్వాత మీ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోతారు కదా, అలా ఫ్రెష్ అప్ అయిపోతే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇవాళటి మన వీడియోలో మీ అందరికీ కూడా నచ్చిందని, అలాగే ఒక మంచి న్యూస్ అయితే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియో చూసి ఎంజాయ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎవరైనా విన్నర్గా నిలిచిపోవచ్చు. బాయ్.